ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత ఆత్మ సంయమ యోగము. అయితే ఈ యొక్క విషయాలను ఒకడు పరిపక్వ స్థితిని పొందాడా లేదా అనేటువంటి విషయాలను గురించి వారి యొక్క గురుతులను తెలుసుకునేటువంటి గురుతులు చిహ్నాలు ఏమిటంటే జ్ఞాన విజ్ఞానాల చేత తృప్తిని పొంది ఉండడం, కూటస్థుడై అంటే నిర్వికారుడై ఉండడం, ఇంద్రియాలను లెస్సగా జయించి ఉండడం, మట్టి గడ్డ రాయి బంగారము వీటిని సమంగా చూడడం అనేటువంటి విషయాలను గురించి వాటి ద్వారా వాని యొక్క పరిపక్వ స్థితిని గురించి తెలియవచ్చు అని చెబుతూ, అయితే ఇక్కడ విజితేంద్రియత్వము అంటే ఇంద్రియాలు మనస్సును జయించడం అనేటువంటిది. మరి ఈ యొక్క ఇంద్రియాలను బాగా నిగ్రహించాలి అంటే వాసనలు ఏమాత్రము శేషించి ఉండకూడదు. ఒకవేళ గనక కోరికలు వాసనలు అనేటువంటివి మిగిలి ఉన్నవా అవి తిరిగి సాధకుల్ని రెచ్చగొడతాయి. కాబట్టి వాటిని సమూలంగా త్రుంచివేయాలి. ఇంద్రియాలను మనస్సును కూడా పరిపూర్ణంగా అదుపులో ఉంచుకోవాలి. తన యొక్క నిగ్రహ శక్తికి లోబడేటట్లుగా చేసుకోగలిగినటువంటి వాడు మాత్రమే విజితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించిన వాడు. ఈ కార్యమునందు తత్వ విచారణ అంటే ఏ యొక్క శాశ్వతమైన పరమాత్మతత్వము అనేటువంటిది బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయడం ద్వారా కూడా ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం అనేటువంటి విషయం చక్కగా సహాయపడుతుంది. కాబట్టి ఈ యొక్క వివేకము వైరాగ్యము మొదలైనటువంటి వాటి చేత ఈ మానసేంద్రియాలను మరి పంచేంద్రియాలైన జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను కూడా చక్కగా నిగ్రహించి యోగారూఢత్వాన్ని పొందాలి అని చెబుతూ, ఇంకా కూడా ఈ సమదృష్టి కలిగి ఉండడం, మట్టిగడ్డ రాయి బంగారము అనేటువంటిది వాటిని సమంగా చూడగలగడం. మట్టిని రాయిని అయితే సమంగా చూడడంలో పెద్దగా కష్టమేమీ లేదు. కానీ రాయిని బంగారాన్ని సమంగా చూడడంలో అయితే చాలా ప్రయాసం ఉన్నది. రాయి మట్టి అంటే విలువలేనివి, బంగారము అంటే మరి చాలా విలువైనవి అనేటువంటి అంత ప్రయాసాన్ని కూడా ఆ ప్రయాసతో అయినా సాధించాలి అంటే కొన్ని ఉపాయాల చేత అటువంటి సమస్థితి, అటువంటి సమానంగా చూడగలిగినటువంటి స్థితి అనేది చేకూరగలుగుతుంది. అంటే ఈ ప్రపంచమునందు సమస్త పదార్థాలు కూడా పంచభూతాల యొక్క మార్పులే అయ్యున్నవి కదా అని చెబుతూ, చెట్టు కానీ పుట్ట కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ దేహము కానీ రాయి కానీ బంగారం కానీ ఇవన్నీ కూడా పంచభూతముల యందు పంచభూతాత్మకములే నిర్మించబడినటువంటివి. అయితే ఈ సత్యాన్ని బాగా తెలిసినటువంటి విజ్ఞానులు ఏం చేస్తారు, ప్రపంచంలో ఏ వస్తువును చూసినా సరే వెంటనే వాటి అధిష్టానభూతములైనటువంటి అవి ఎలా ఉద్భవించినాయి, ఈ పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము అనేటువంటి వాటి అందే మరి ఉత్పన్నమైనవి. కానీ లేదనుకో ఇంకా పంచభూతాలకు కూడా ఆధారమైనటువంటి పరమాత్మతత్వాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల వాని యందే ఇక సమత్వాన్ని చూడగలుగుతాడు. ఈ ప్రపంచమునందు ఒక వస్తువునందు విలువను మరి ఒక వస్తువునందు విలువ లేకపోవడాన్ని కల్పించింది ఎవరు? వారి వారి మనస్సే కదా. అలాగే మట్టి అధికంగా లభించడం చేత దానికి మూల్యరాహిత్యము అంటే విలువ లేకపోవడము, బంగారం చాలా తక్కువగా లభించడం చేత దానికి గొప్ప
గొప్పదైనటువంటి విలువను మూల్యాన్ని కూడా మనస్సే కదా కల్పించింది. ఎలాగంటే ఇప్పుడు పసిబిడ్డ ముందు బంగారం పెట్టినా కూడా అతనికి మానసికంగా దాని యొక్క హెచ్చుతగ్గులు కల్పన చేసేటువంటి స్థితి లేని కారణం చేత పసివాడు దానిని లెక్క చేయడు కదా. అలాగే జ్ఞానికి కూడా ఈ భేదాలతో ఉత్పన్నమైనటువంటి మనఃకల్పన అనేటువంటిది ఉంటుందా? లేదు. అలా ఉంటే వాడు జ్ఞానియే కాడు. అటువంటి అంటే భేదాలతో కూడినటువంటి మానసిక కల్పన లేకపోవడం వల్ల జ్ఞాని అయినటువంటి వాడు మట్టిని, రాయిని, బంగారాన్ని అనే 3 వస్తువులు మాత్రమే కాదు, సమస్త పదార్థాలు కూడా అతనికి సమంగానే కనపడతాయి. ఆరూఢ స్థితిని పొందినటువంటి యోగికి, ఆ పరబ్రహ్మ వస్తువునందు స్థిరత్వము పొందినటువంటి యోగికి బ్రహ్మము తప్ప, అంటే ఆత్మతత్వము తప్ప ఇక సర్వము కూడా ఒకటిగానే, సత్యముగానే, దృశ్యమంతా స్వప్నములాగానే, మిథ్యగానే తోస్తాయి. కాబట్టి లేనటువంటి ఈ జగత్తునందు వాడు చూసేదేంటి? కేవలం ఆత్మతత్వమే సత్యమైనది అని చూశాడు. ఇక వాని యొక్క దృష్టిలో ఈ జగత్తు అనేటువంటిది మిథ్యా వస్తువు, అబద్ధమైనటువంటి వస్తువే. అది ఎలాంటిది అంటే జాగ్రత్తలోకి వచ్చినటువంటి వాని స్వప్నానుభవం లాంటిది. స్వప్న అనుభవం స్వప్నంలో సత్యమైతే ఉండొచ్చు కాక, జాగ్రత్తలోకి వచ్చాక స్వప్నం యొక్క అనుభవం జాగ్రత్తలో నిజమై ఉంటుందా? ఉండదు, అబద్ధంగానే తోస్తుంది. అట్లాగే కేవలము బ్రహ్మమునందు ఆరూఢ స్థితిని పొందినటువంటి యోగికి ఇక ఆత్మ తప్ప ఇక అధికమైనటువంటిది ఏమి ఉంటుంది? అల్పమైనది ఏమి ఉంటుంది? ఏమీ ఉండదు కదా. సర్వము కూడా, సర్వదృశ్యము కూడా స్వప్నంలాగానే అబద్ధంగానే తోస్తుంది. కాబట్టి జగత్తునందు ఒకటి అధికము, ఒకటి అల్పము అనేటువంటిది లేదు, 2 అబద్ధమే. ఎందుకు? జగత్తే అబద్ధం కాబట్టి. అందుకే స్వప్నమందు రాజు సామాన్య పౌరుడు ఒకటే అయినట్లుగానే, ఏ విధంగా స్వప్నములో రాజు ఒక సామాన్య పౌరుడు సమానంగా ఉన్నట్లుగానే కళానుభవంలో ఇక ఉత్తమమైనటువంటి యోగికి రాయి కానీ, బంగారం కానీ మొదలైనటువంటి మిథ్యారూప దృశ్య వస్తువులు అన్నింటి యందు కూడా హెచ్చు తగ్గుల వ్యత్యాసము అనేటువంటిది గోచరించదు, కేవలం సమత్వమే గోచరిస్తుంది. ఎందుకు? అవన్నీ మిథ్యే అనేటువంటి స్థితి. ఆ విధంగా అది దేనికైనా సరే ఆత్మప్రాప్తికి మట్టి ఉపయోగిస్తుందా? ఉపయోగించదు. అలాగే బంగారం కూడా ఉపయోగపడదు ఆత్మను ప్రాప్తించుకునేటువంటి విషయంలో. కాబట్టి ఈ సత్యాన్ని తెలియడం వల్ల యోగి యొక్క దృష్టిలో ఈ 2 కూడా సమానంగానే ఉంటాయి కదా అని చెబుతూ, అంతేకాదు ఆరూఢ స్థితిని పొందినటువంటి ఉత్తమమైన యోగి యొక్క లక్షణాలు శాస్త్రజ్ఞానము, అనుభవ జ్ఞానములు 2 కలిగి వాటి చేతనే తృప్తిని పొంది ఉంటాడు. నిర్వికారుడై ఉంటాడు, కూటస్థుడై ఉంటాడు. ఇంద్రియాలను, మనస్సులను కూడా లెస్సగా జయించి ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు ఇంకా కూడా చివరి లక్షణమైనటువంటి సమదృష్టి ఏదైతే ఉన్నదో దానిని గురించి తెలియజేస్తూ, సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. అంటే ప్రత్యుపకారాన్ని కోరకుండానే మేలు చేసేటువంటి వారి యందు, ప్రతిఫలాన్ని కోరి కూడా మేలు చేసేటువంటి వారి యందు, శత్రువుల యందు, మరి తటస్థంగా ఉండేటువంటి వారి యందు, మధ్యవర్తుల యందు, ద్వేషింపబడదగినటువంటి వారి యందు అంటే విరోధుల యందు, బంధువుల యందు కూడా, సజ్జనులందు, పాపుల యందు కూడా సమభావము కలిగినటువంటి వాడే కదా శ్రేష్ఠుడు. అంటే చేసేటువంటి క్రియకు మరి మళ్ళీ తిరిగి నువ్వు నాకేం చేస్తావు అనేటువంటి ప్రత్యుపకారము, నేను ఇది చేస్తూ ఉన్నాను నువ్వు దానికి ప్రత్యుపకారంగా ఏం చేస్తావు అనేటువంటి కోరకుండానే మేలు చేసేటువంటి వారు.
అంటే ఫలాపేక్షను కోరి చేసేటువంటి వారు కాదు, ఎటువంటి వారి నుండి ఎదుటి వారి నుండి ఏమీ ఆశించకుండా చేసేటువంటి మేలు ఏదైతే ఉంటుందో అటువంటి వారి యందు ప్రతిఫలాన్ని కోరి, అంటే ఇప్పుడు కొంతమంది ఏదైనా సరే ఒక సహాయం చేస్తారు, కానీ వారు ప్రతిఫలాన్ని కోరుకుంటారు ధన రూపంలోనూ, లేదా అవసరం వస్తే నేను చేసినటువంటి సహాయం లాంటిది నువ్వు ఎప్పుడైనా అవసరం వస్తే చేయాలి అనేటువంటి దాని యందు. అంతేకాదు శత్రువుల యందు మరి తటస్థుల యందు కూడా ఏ విధంగా ఎవ్వరూ ఏమీ కానటువంటి సంబంధమునందు తనతో శత్రుత్వం ఉన్నటువంటి వారి యందు, మధ్యవర్తుల యందు, బడదగినటువంటి వారి యందు, అంటే విరోధుల యందు కూడా, బంధువుల యందు కూడా, సజ్జనుల యందు కూడా, పాపుల యందు, వీరందరి యందు సమభావము కలిగి ఉండేటువంటి వాడే కదా శ్రేష్టతని పొందినటువంటి వాడు, వాడే శ్రేష్ఠుడు అని చెబుతూ మనుజులలో ఎవడైతే ఉత్తముడో వానిని గురించి సామాన్యంగా జనులలో ఎవడైతే ఎక్కువ ధనాన్ని కానీ, సౌందర్యాన్ని కానీ, లౌకిక సంబంధమైన విద్య కానీ కలిగి ఉన్నట్లయితే అతడు గొప్పవాడు అని కదా జనులు చక్కగా తలుస్తూ ఉంటారు. కానీ ఏ విధంగా అంటే సామాన్యంగా జనులలో ఉన్నటువంటి అలవాటు ఏంటి అంటే ధనవంతుడినో, సౌందర్యవంతుడినో, లౌకికమైనటువంటి విద్యా ఉద్యోగాలు కలిగి ఉన్నటువంటి వాడినో గొప్పవాడు అని ప్రజలు భావిస్తూ ఉంటారు. కానీ పరమాత్మ అయితే అలా చెప్పలేదు. ఎవడైతే సర్వ జీవుల పట్ల కూడా సమబుద్ధి కలిగి ఉంటాడో అతడే కదా శ్రేష్ఠుడు అని చెప్పి ఉన్నారు. అంటే సర్వజీవులు యందు కూడా ఏంటి, కొందరిని మాత్రమే ఇక్కడ పేర్కొన్నారు, వారినే 3 రకాలుగా కూడా చెప్పారు అని చెబుతూ, ఎలాగంటే సర్వజీవుల పట్ల కూడా సమబుద్ధి కలిగి ఉండడం అంటే ఒక ఏకత్వానుభూతి, ఒక సమస్థితి, ఒక ఏకత్వమైనటువంటి అనుభూతి ఎవరు చేయగలుగుతారు? కేవలం విఘ్నులు మాత్రమే, పరమాత్మ తత్వాన్ని మాత్రమే అంటే స్థిరపడి ఉన్నవారు మాత్రమే ఏకత్వం యొక్క అనుభూతిని చెందుతారు అనేటువంటి విషయానికి ఒక హాస్య సంబంధమైనటువంటి ఒక చిన్న ఉపమానాన్ని మనం తెలియజేసుకుందాం. అయితే పూర్వకాలంలో ఆశ్రమాలు ఉండేవి. దానిలో ఒక గురువు గారు ఉన్నారు. అంటే అనేక ఆశ్రమాలు శిష్యుల ద్వారా కానీ, మరి రాజుల ద్వారా కానీ, ధనవంతుల ద్వారా కానీ, మరి ఉత్తములు సత్తముల ద్వారా కానీ ఆశ్రమాలు కొన్ని అలా కొనసాగుతూ ఉండేవి. దాని యందు ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రవక్తలైనటువంటి మహనీయులు, గురువులు, పెద్దలు అనేటువంటి వారు తనను ఆశ్రయించిన వారిని ఉద్ధరించే వారి కోసం ఇక ఇటువంటి ప్రసంగాలు అనేవి కొనసాగుతూ ఉండేవి. అయితే ఆయనకి ఒక పూర్వకాలంలో ఒక గురువు ఉన్నాడు. ఆ గురువుకి ఒక శిష్యుడు కూడా ఉన్నాడు. ఆ గురువుకి ఆయన అనేక రకాలైనటువంటి సేవలు, శుశ్రూషలు చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు సేవల్లో 4 రకాలు. శుశ్రూష అంటే శ్రోతుం ఇచ్చామి ఇది శుశ్రూష. ఎవరైతే శ్రద్ధగా విషయాన్ని గురువు బోధించేటప్పుడు వింటాడో అంతకంటే చేయదగినటువంటి శుశ్రూష లేదు. గురువు తను పొందినటువంటి స్థానాన్ని శిష్యుడు కూడా అటువంటి ఆచరణ కలిగి ఆ తత్వాన్ని పొందాలి అనే ఆశిస్తాడు సద్గురుమూర్తి కూడా. అలాగే ఆ గురువుకి అతడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే చక్కగా సేవలు చేస్తూ శుశ్రూషలు గావిస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా కొంతకాలానికి అదే గురువు గారి దగ్గరికి మరొక శిష్యుడు వచ్చి చేరాడు. ఇద్దరూ కూడా భక్తితో గురువుని సేవిస్తూ ఉన్నారు చక్కగా. ఒకనాడు మధ్యాహ్న సమయంలో గురువుగారు కాస్త దూర ప్రదేశానికి వెళ్ళారు. వెళ్ళి ఆ మధ్యాహ్నపు ఎండకి కొంచెం అలసి శారీరకమైనటువంటి బడలిక చేత తిరిగి వచ్చి చాప మీద ఒకంతసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఆ పడుకునేటప్పుడు చెప్పారు, తన యొక్క మొదటి శిష్యుడిని పిలిచి ఏమన్నారంటే, ఒరే నాయనా, కాస్త దూరం ఎక్కువగా నడిచేటప్పటికి కాళ్ళు కాస్త నొప్పిగా ఉన్నవిరా, కొంచెం సేపు నొక్కరా అని చెప్పి ఆదేశించారు. సరే గురువుగారు అన్నాడు. అతడు అట్లాగే గురువుని సేవించడానికి వస్తూ ఉన్నాడు. ఇంతలో ఇక 2వ శిష్యుడు వచ్చి చేరి ఉన్నాడు కదా. ఆ 2వ శిష్యుడు ఒక ఆక్షేపణ తీసుకొచ్చాడు. పాయింట్ ఆఫ్ ఆర్డర్
తెచ్చాడన్నమాట. అతడేమంటూ ఉన్నాడు గురువుతో, మహాత్మా, ఇతడు పాతవాడు కదా, చాలా కాలం నుండి కూడా తమరి యొక్క సేవను చేస్తూ ఉన్నాడు. నాకంటే ముందు నుండి ఎప్పుడో ఉన్నాడు కాబట్టి దాని ఫలితంగా ఇప్పటికే ఇతనికి బండెడు పుణ్యం అయితే మూటగట్టేసుకున్నాడు. నేనైతే ఇంతవరకు కూడా గురుసేవ ద్వారా నాకు లభించినటువంటి రవంత పుణ్యానికైనా సరే నేను నోచుకోలేదు. నేనా క్రొత్తగా వచ్చాను. ఉన్న కాస్త పుణ్యాన్ని ఇద్దరూ పంచుకోవాలే కానీ అంతా అతని పాలిటనే పడడం అనేటువంటిది విరుద్ధం కదా అని అన్నాడు. సరే, కాసేపటికి ఇక అతనిని నిలిపివేసి, నాకే ఈ అవకాశం ఇప్పించండి స్వామి, ఈ రోజుకైతే అతన్ని ఆపండి, నేను మీ కాళ్లకు నొక్కడం మర్దించడం అనేటువంటిది చేస్తాను అని చెప్పాడు. నాకే అవకాశం ఇప్పించండి అని ప్రార్థించాడు. మొదటి శిష్యుడు మాత్రం ఏమన్నా తక్కువ తిన్నాడా? లేదు కదా. అప్పుడు అతడు వెంటనే కోపంతో ఉగ్రుడైపోయి, స్వామి, ఓ గురువర్య, అతని మాటలను వినకండి. క్రొత్తగా వచ్చాడు కాబట్టి కాళ్ళు బిసకడం అనేటువంటిది అతనికి సరిగా తెలియదు. నాకు బాగా అనుభవం ఉంది. అనవసరంగా తమరిని బాధకు గురి చేస్తాడు. ఏ ఉద్యోగం నందైనా సరే అనుభవానికే కదా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది లోకధర్మం. తమకు తెలియందేమున్నది అని చెప్పి ఊరుకున్నాడు. ఈ ప్రకారంగా ఇద్దరు శిష్యులు కూడా గురువుకి లేనిపోయిన ఒక కొత్త సమస్యను తెచ్చిపెట్టారు. అసలు ఈ మాయాబంధము భేదించి వేయడానికి కూడా గురువుకి సులభం అనిపించింది. కానీ ఈ పరమానంద శిష్యులు ఇరువురిని కూడా రాజీ చేయడం మాత్రమే మహాదుస్తరం, చాలా కష్టము అనిపించింది కూడా. ఏమి చేయడానికి తోచక చిట్ట చివరకు మధ్య మార్గాన్ని అవలంబించడానికి నిశ్చయించుకొని గురువుగారు ఇద్దరిని దగ్గరికి పిలిచి, ఒరే నాయనలారా, తగులాడుకోబాకండి. భగవంతుడు నాకు 2 కాళ్ళు ఇచ్చున్నాడు కాబట్టి చెరొక కాలు పంచుకొని సేవించండి. ఈ యొక్క బాధకు ఇదే విరుగుడు అని చెప్పి పడుకున్నారు. సరే, శిష్యులిద్దరేమనుకున్నారు? శబాష్ శబాష్, భేష్ భేష్ అన్నారు, సంతోషపడ్డారు. అలాగే చెరొక కాలు పంచుకొని చక్కగా నొక్కుతూ సేవిస్తూ ఉన్నారు. అయితే అక్కడ వైమనస్యం అనేటువంటిది అస్సలు ఉండకూడదు కదా. అసలు మనసు వాళ్ళు చేసేటువంటి సేవ మీద లేదు. ఉన్నట్లయితే ఒకవేళ అది ఏదో ఒక విధంగా అటువంటి విరుద్ధమైనటువంటి మనస్తత్వం ఏదో ఒక రూపంలో బయటకి పడుతూనే ఉంటుంది కదా. అలాగే ఆ శిష్యుల విషయం కూడా అలాగే అయ్యింది. పొరపాటున ఒకరు కాలు బీసుకుతూ ఉంటే ఆ కాలు మరి ఒక కాలికి కొద్దిగా తగిలింది. అవతలవాడు కోపగించి, ఏమిరా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి అని మందలించి ప్రతీకార చర్యగా తాను ఒత్తుచూ ఉన్నటువంటి గురువు కాలు ఎత్తి అమాంతంగా అవతల దాని మీద విసిరివేశాడు. వాడు కూడా ఏం చేశాడు? రౌద్రాకారాన్ని ధరించాడు. ఒరేయ్, నా కాలును కొడతావా? నీ కాలు పని పడతాను చూడు అని రోషంతో నిండిపోయినటువంటి నేత్రాలతో గ్రుడ్లు ఉరుముతూ దగ్గరే ఉన్నటువంటి గురువుగారి కమండలాన్ని తీసుకొని దానితో అవతల కాలు మీద బలవంతంగా కొట్టాడు. వాడు కూడా ప్రళయాకృతి వహించి గురువుగారి యోగదండం తీసుకొని యువతల కాలును చావమోదాడు. ఈ గలాట అంతా చూచి గురువుగారు నిద్రలేచారు. శిష్యుడు పోట్లాడుకొని గురువుగారు కాళ్ళు చప్పగా నాశనం చేసేశారు. గురువు బాధతో, ఏమిట్రా ఈ గళ్ళంతూ అని అరిచారు. ఆ శిష్యులిద్దరూ కూడా, మహాత్మా, తమకెందుకు తమరు పడుకోండి, ఇది మా అంతరంగ వ్యవహారం. ఏంటది? డొమెస్టిక్ అఫైర్. ఇదేదో తేలాలి. వాడి కాలు గొప్పో నా కాలు గొప్పో అని పలికారిద్దరు. అప్పుడు గురువుగారు, ఒరే, నీ కాలు వాడి కాలు ఏమిట్రా, ఆ 2 కూడా నా కాళ్లే కదరా, ఎంత తెలివి తక్కువ వార్రా మీరు అని తిట్టి ఇద్దరిని కూడా దూరంగా పంపివేశాడు. అట్లాగే మనకి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులందరూ కూడా పరమాత్మ యొక్క అవయవాలు
అనే అవయవాలు వేరువేరుగా కనిపించినప్పటికీ కూడా అవయవి అయినటువంటి దృష్ట్యా, అంటే ఇప్పుడు ఈ శరీర అవయవాలను ధరించినటువంటి వాడు అవయవి. అలాగే ఈ అవయవాలు వేరువేరుగా కనిపిస్తూ ఉన్నా కూడా అవయవి ఎవరు? పరమాత్మయే కదా. ఆ దృష్ట్యా వాటి అన్నింటి యందు ఏమున్నది? ఏకత్వమే, ఒకటే ఉన్నది, అదే పరమాత్మ. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క ఉపమానము ఏ దృష్టాంతమైతే ఉన్నదో దీని అందలి గురువుగారి ఒక కాలు మరొక కాలు తన్నుట అనేటువంటిది ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయమో. ఒక ప్రాణి మరి ఒక ప్రాణితోటి పోట్లాడటం అనేటువంటిది, అతనిని ద్వేషించడం అనేటువంటిది, వేరొకరిని హింసించడం అనేది అంతా కూడా నవ్వులాటలాగా హాస్యాస్పదంగానే అవుతూ ఉన్నది కదా. ఎందుకంటే ప్రపంచమంతా కూడా భగవత్ స్వరూపము కంటే భిన్నమైనది లేనే లేదు అని తెలిసి సర్వుల పట్ల కూడా ప్రేమ దయ కలిగి ఉండాలి. ఎవరినైనా సరే ద్వేషించవచ్చా? ద్వేషించరాదు. ఎందుకు? సర్వము కూడా పరమాత్మమయం కదా. అందుకే సర్వ జీవుల పట్ల కూడా సమబుద్ధి కలిగి ఉండాలి. ఎవడైతే సర్వ జీవరాశి పట్ల సమబుద్ధి కలిగి ఉంటాడో అతడే కదా శ్రేష్ఠుడు. సర్వమునందు కూడా పరమాత్మ స్వరూపాన్ని చూడగలిగినటువంటి వాడు ఉత్తముడు అని చెప్పారు. అంటే సర్వ జీవులు యందు కూడా కొందరిని మాత్రమే ఇక్కడ చెప్పి ఉన్నారు. అవి 3 రకాలుగా వర్గీకరించబడినవి. అవి ఏంటంటే సుహృత్తు అనే, మిత్రుడు అనే, బంధువు అనే, సాధువు అనే, ఈ 4 కూడా ఒక తెగ అని చెప్పడం. రెండవ తెగ ఏంటి? మధ్యస్థుడు, ఉదాసీనుడు అనేది వీరిద్దరూ కూడా ఒక తెగ. మూడవదేంటి? శత్రువు, ద్వేషి, పాపి అనే ఈ 3 రకాలైనటువంటి వారు కూడా ఒక తెగ. ఇందులో మొదటి తరగతి వారు ఉపకారం చేసేటువంటి వారు. మొదటి తరగతి వారు ఎవరు? సుహృత్తు అంటే మంచి హృదయం కలిగినటువంటి వాడు. మిత్రుడు అందరి పట్ల మైత్రీభావం కలిగినటువంటి వాడు. ప్రతి ఒక్కరికి కూడా బంధువు ఉపకారాన్ని చేసేటువంటి వాడు. సాధువు పవిత్రమైనటువంటి విషయాలను నెరపేటువంటి వాడు. వీరు 4 కూడా ఒక తెగ అయినప్పుడు ఇక్కడ మొట్టమొదటి తెగవారు ఏం చేస్తారు? సర్వము సుహృత్తు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ, సాధువు కానీ ఉపకారం చేసేటువంటి వారే కదా. అదే రెండవ తరగతి వారు అంటే మనం రెండవ తరగతిలో ఏం చెప్పుకున్నాము అంటే తరగతి అంటే శ్రేణి లేదా వర్గము. అయితే మధ్యస్థుడు, ఉదాసీనుడు అని కదా చెప్పుకున్నాము. ఈ రెండవ వర్గానికి చెందినటువంటి వారు అయితే ఉపకారం కానీ అపకారం కానీ చేయరు. ఎందుకు? మధ్యస్థితిలో ఉంటారు, ఉదాసీనంగా ఉంటారు, అసలు ఏమీ చేయరు. అయితే ఇక మూడవ తెగ ఉన్నది కదా, ఏంటది? శత్రువు, ద్వేషి, పాపి అనే ఈ 3 ఒక తెగ కిందగానే పరిగణించాము. అయితే ఈ మూడవ తెగవారు ఏం చేస్తారు? శత్రువైనా, ద్వేషి అయినా, పాపి అయినా అపకారమే చేస్తారు. అది వీరిలో మొదటి తెగవారిపై అయితే జనులకు సహజంగా కూడా మొదటి తెగవారు ఎవరని చెప్పుకున్నాము? సుహృత్తు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ, సాధువు కానీ. వీరి పట్ల ఏ విధంగా ఉంటారు? జనులకి సహజంగా కూడా వారి పట్ల ఇష్టం కలిగి ఉంటారు. అదే రెండవ వారి పట్ల అయితే రెండవ వారు ఎలా ఉంటారు? మధ్యస్థంగా ఉంటారు, అటు ఇటు పలకుండా సమస్థితిలో ఉదాసీనంగా ఉంటారు. కాబట్టి వారి పట్ల కూడా జనులు తటస్థ భావంతో ఉంటారు. వారిని నిందించరు, స్తుతించరు, అటువంటి ఉదాసీన భావమే కలిగి ఉంటారు. అదే మూడవ వారి పైన అయితే మూడవ తెగ ఏమని చెప్పుకున్నాం? శత్రువు, ద్వేషి, పాపి అని కదా చెప్పుకున్నాము. అయితే వీరిలో ఏ విధంగా మూడవ వారి మీద అయితే జనులకు పూర్తిగా ద్వేషము, కోపము కలిగి ఉంటారు.
కానీ ఉత్తమమైనటువంటి యోగికి వీరి ముగ్గురు పైన కూడా సమభావమే ఉంటుంది. అంటే మంచివాని పట్ల, ఉదాసీనంగా ఉన్నవాని పట్ల, పాపి పట్ల, ద్వేషి పట్ల, శత్రువుల పట్ల, బంధువుల పట్ల, మిత్రుడి పట్ల, సాధువుల పట్ల కూడా ఉత్తమమైనటువంటి పరమాత్మ తత్వమునందు స్థిరపడినటువంటి తత్వజ్ఞునికైతే వీరి మూడు తెగలపైన కూడా ఒకరిపైన వీడు పాపి అని వాడిపైన చెడు భావము, వీడు మంచివాడు అనే మంచి భావము అనేది ఉండదు. ముగ్గురిపైన కూడా సమస్థితిలోనే ఉంటాడు. కారణం ఏమిటి అంటే అధమునకు ఒక వ్యక్తిని చూడగానే, అదే అధముడు అనుకో, వానికి ఒక వ్యక్తిని చూడగానే ఏం కనపడుతుంది? ముందు వాని యొక్క దేహభావం మాత్రమే కలుగుతూ ఉంటుంది అధమమైనటువంటి స్థితిలో ఉన్నవానికి. అతడు తెల్లోడా, నల్లోడా, కురూపా, సుందరుడా, ఎత్త, పొడుగా, ఎడల్ప, లావా అనేటువంటి విషయాన్నే పరికిస్తూ ఉంటాడు. అంటే వానికి దేహ దృష్టి మాత్రమే ఉంటుంది. అదే మధ్యముడు అనుకో, వాడైతే ఏం చేస్తాడు? లోక సంబంధమైనటువంటి మధ్యముడు ఒక వ్యక్తిని చూడగానే అతనికి ఎంత చదువుకున్నాడు, ఎంత తెలివి ఉంది అనేటువంటి విషయాలను గురించే ఎక్కువగా పరిశోధన చేస్తూ ఉంటాడు. అయితే ఇక మూడవ వాడు ఉన్నాడు కదా, మనోదృష్టి కలిగినటువంటి వాడు. వాడైతే అది కానీ ఉత్తముడు అయినటువంటి ఒక వ్యక్తిని చూడగానే అతని యొక్క ఆత్మను మాత్రమే పరికిస్తాడు. అతనిది ఏంటి? ఆత్మదృష్టి. మొట్టమొదటి వాడిది దేహదృష్టి అయితే, రెండవ వాడిది మనోదృష్టి అయితే, మూడవ ఉత్తముడు ఒక వ్యక్తిని చూడగానే ఏం చేస్తాడు అంటే కేవలం లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని, శుద్ధ చైతన్యాన్ని, విశుద్ధమైన చైతన్యాన్ని, సర్వము నిండినటువంటి చైతన్య స్వరూపమైన ఆత్మనే పరికిస్తాడు. అతనిది ఏ దృష్టి? అప్పుడు ఆత్మదృష్టి. వ్యక్తి యొక్క దేహముపై కానీ మనసుపై కానీ అతను దృష్టి పడుతుందా? ఎప్పటికీ పడదు. ఎందుకు? వాడు ఏం చేస్తే వాడికేంటి? వాని దేహం ఎలా ఉంటే వానికేమిటి? వాని యందు వీని యందు తన యందు కూడా, చూడబడే వస్తువునందు చూచే వస్తువునందు కూడా సర్వము నిండినటువంటి చైతన్య స్వరూపమే ఉన్నది. కాబట్టి ఇక ఈ యొక్క ఆత్మదృష్టి ఉన్నటువంటి వాని యొక్క దృష్టి ఇతరత్ర పదార్థాల మీద, దేహాల మీద, మనస్సు పైన అతని యొక్క దృష్టి పడనే పడదు అని చెబుతూ, సర్వభూతాల యందు కూడా, సర్వ జీవరాశి యందు కూడా ఆత్మ చైతన్యం ఒకటే కదా. కాబట్టి అతని యొక్క దృష్టి యందు శత్రువులని కానీ, మిత్రులని కానీ, వీరు సమభావంతో ఉన్న ఉదాసీనులని కానీ, వీరందరి యందు కూడా సమంగానే ఆ ఉత్తమమైన ఆత్మదృష్టి కలిగినటువంటి వారికి కనిపిస్తూ ఉంటారు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావణి బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.